I hate love. I can't love. I can't live with you. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆడపిల్ల పెళ్ళంటే ఎవరికంటే వాళ్ళకిచ్చి చేతులు దులుపుకోవడం కాదు. కుటుంబం అంతా కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. మీ పాటికి మీరు మాటిచ్చాను అంటే ఎలా? అంటే నాకే బాధ్యత లేదు, నీకు మాత్రమే మొత్తం తెలుసు, నీకు మాత్రమే బాధ్యత ఉందనే? ఆయన అసలు తప్పంతా నాది. పెళ్ళైన కొత్తలో మా పిన్ని చెప్తూనే ఉంది, చదువుకుందని నెత్తిన పెట్టుకోకరా, తర్వాత బాధపడతావు అని. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనంలే. భార్యని ఎక్కడుంచాలో అక్కడుంచాల్సింది. నేను వింటేగా, వినలేదు. అవును, నిజమే. భార్యను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలంటే మొగుడు మొగుళ్లా ప్రవర్తించి సంసార బాధ్యతలన్నీ నెత్తిమీద మోసుకొని తిరగాలి. ఏ ఒక్క రోజైనా ఒక్క రూపాయి సంపాదించి ఇంటికి తీసుకొచ్చారా? పిల్లలకి డ్రెస్సులు లేదా చాక్లెట్లు, కనీసం ఒక పుస్తకమైనా కొనిచ్చారా? మీకు ఆత్మ గౌరవం కాదు, కనీసం అంతరాత్మ అనేది ఉందా? అది మీకు తెలిస్తే కదా. ఎందుకు అనవసరంగా గొడవ అని సైలెంట్గా ఉంటున్నాను. మీరు తింటున్నారు, తినేటప్పుడు మాట్లాడితే మీరు భోజనం చెయ్యరు, సరిగ్గా నిద్రపోరు. మీరు తినకుండా పడుకుంటే మళ్ళీ నాకే బాధ. నాకు భోజనం సహించదు, నేను సరిగ్గా నిద్రపోను. ఎందుకు తెలుసా? నేను కూడా సగటు ఆడదాన్నే. భర్త భోంచేయకపోతే నా మనసుకు బాధే, కానీ ఎప్పుడైనా అర్థం చేసుకుంటే కదా. అందుకే నేను ఇంటి బరువు మోస్తున్న భార్యగా మీకు గంభీరంగానే కనిపిస్తాను. అప్పటినుంచి కీర్తి పెళ్లి విషయంలో చెప్పిందే చెప్తూ ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నా మీరు. తింటున్నారని నోరెత్తలేదు, వింటూ ఉన్నాను. ఎందుకంటే మీరు నా భర్త. మీరు భోజనం చేస్తున్నప్పుడు గొడవ పడద్దు అనే ఇంగిత జ్ఞానం నాకుంది. ఇప్పుడు మీరు తినడం అయిపోయింది కాబట్టి అడుగుతున్నాను, ఇంతకీ మీరు రఘురామ్ని ఎక్కడ కలిశారు? నేను కలవడం ఏంటి? పిన్ని చెప్పింది. మీ పిన్ని ఇక్కడికి కాల్ చేశారు. పూజకెవరూ రాలేదని బాధపడ్డారు. మీకు ముందే చెప్పారట కదా గూళ్ళో పూజ ఉంటుందని. మీరు మాకు చెప్పనేలేదు. ఎందుకంటే మీరు వెలగబెట్టే రాజకార్యాలలో బిజీగా ఉంటారు కదా. ఇప్పుడు చెప్పండి, రఘురామ్ని ఎక్కడ కలిశారు? ఎక్కడో కలిశాను. నీకు విషయం తెలిసిందిగా, తినేసి పడుకో. చూడండి, నేను వెతుకుతున్నది కీర్తికి చక్కటి భర్తను, అంతేగాని మీకు కార్డ్స్ ఆడడానికి అప్పులు ఇచ్చి తాగి తందనాలాడుతుంటే కంపెనీ ఇచ్చే అల్లుండి కాదు. అక్కా, అక్కా, ఎలా ఉన్నావక్కా? నువ్వెలా ఉన్నావు? ఏ మమ్మల్ని పట్టించుకోవా? తినటానికి ఏమైనా ఉందా లేదా? వడ్డిస్తానురా. అయినా ఈ టైంలో ఇటువైపు వచ్చావు? రిసెప్షన్కి వచ్చాను. ఇక్కడికి దగ్గరలోనే ఫంక్షన్ హాల్ ఉంది. నువ్వు గుర్తొచ్చి కాల్ చేశాను. ఫంక్షన్కి వెళ్ళాను అంటున్నావు, అక్కడ తినలేదా? బుఫే సిస్టమ్, అందుకే వచ్చేసాను. రష్ ఎక్కువగా ఉందా లేక వంటలు బాగోలేవా? వంటలు బాలేక కాదు, వంట వాళ్లతో అమ్ముంది. అమ్మకి మొహం చూపించలేక తినకుండా వచ్చేసావు
అంతేనా? ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆలోచించలేదా? నువ్వు అమ్మకు మొహం చూపించలేకపోయావు అంటే మరి నువ్వు ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక అమ్మ పరిస్థితి ఎలా ఉండాలి? అమ్మ మనసు ఎంత కష్టపడి ఉంటుంది, అవన్నీ ఎప్పుడైనా ఆలోచించావా? సరే, ఫుడ్ ఇక్కడే పెట్టనా లేకపోతే డైనింగ్ టేబుల్ మీద పెట్టనా? ఎందుకలా ఉన్నావు? అమ్మకి ముఖం చూపించడానికి నాకు ధైర్యం సరిపోలేదు. చాలా బాధేసింది. అమ్మకి వయసు అయిపోయింది. నన్ను చూసిన కోపంలో ఏదో ఒక మాట అంటుందేమోనని భయం, లేకపోతే నేనే అమ్మని ఏదైనా అనేస్తానేమోనని టెన్షన్. అందుకే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను. వెంటనే బయటకు వచ్చేశాను. అవును, అమ్మ ఇంకా ఎందుకు కష్టపడాలి? నీ సంసారాన్ని చూసుకునేదానికి అమ్మ ఇంకా వంట పనులు చేయాలా? నువ్వు సంపాదిస్తున్నావు, నీ కూతురు సంపాదిస్తుంది. అయినా చాలకపోతే చెప్పు, వచ్చే నెల నుంచి నా జీతంలో నుంచి ఇంటి ఖర్చులకి పంపిస్తాను. అమ్మ నీ వయసులో వంట పనికి పంపిస్తున్నావు, నీకసలు మానవత్వం లేదా? ఏమన్నావు నువ్వు? ఏమనలేదు. మానవత్వం లేదా అనే కదా అన్నావు? అవును అన్నాను. అయితే ఇప్పుడేంటి? ఓహో, అలాగా? మరి నీకంత మానవత్వం ఉంటే అమ్మను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? ఇక్కడే ఉండి అమ్మను ఎందుకు చూసుకోలేదు? వెళ్ళిపోయావని చెప్పి ఎందుకు ఏడిపిస్తున్నారు? ఒకవేళ ఇక్కడే ఉంటే ఏం చేసేవారు? నువ్వు అమ్మ ఇద్దరూ కలిసి నీ మొగుడు లాంటి వాడిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేసేవాళ్ళు. అప్పుడు కూడా అమ్మకి వంట పని తప్పేది కాదు. అవును, నాకున్న ప్రాబ్లమ్స్కి అమ్మని వంట పనికి పంపించక తప్పలేదు. నాకు మానవత్వం లేదు. ఆకలి అన్నావు కదా, భోంచేసి వెళ్ళిపో. నాకొద్దు, ఆకలిగా లేదు. సరే అయితే బయలుదేరు. అక్క, ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను అన్నదానికి నీకు కోపం వచ్చిందా? రాదా? నీకొక్కదానికి కోపం వస్తుందా? నాకే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటితోనే వేగలేక చేస్తుంటే అవి చాలదన్నట్టు మధ్యలో నువ్వు మాట వింటావా? అమ్మ కూడా అంతే. వంట చెయ్యొద్దు అంటే మా మాట వింటుందా? సారీ అక్క. ఇట్స్ ఓకే. అయితే ఇప్పుడు తినేసి వెళ్ళనా, తినకుండా వెళ్ళనా? నీ ఇష్టం. సరే, నాకు మీ అన్నమేమీ వద్దు. సిగ్గు లేకుండా నేను మిమ్మల్ని వెతుక్కుంటూ రావటమే నేను చేసిన తప్పు. అక్కడ అమ్మకి నాతో మాట్లాడటమే ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే తయారయ్యావు. అక్కవని వస్తే పరాయిదాల్లా ఉంటే ఉండు, వెళ్తే వెళ్ళు అంటున్నావు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయనకి దూరం అయ్యాను. కడుపును పుట్టిన తల్లికి బరువు అయిపోయాను. నేను ఎవ్వరికీ అవసరం లేదు, వెళ్తున్నాను. సరే, వెళ్తానంటే వెళ్ళు. వెళ్లే వాళ్లను ఎవరు ఆపుతారు? అవును, దూరం ఉన్నప్పుడు ప్రేమ ఒలకబోస్తారు. నేనున్నాను, చూసుకుంటాను అంటారు. అదే మీకోసం వస్తే మొహం కూడా చూడరు. ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు, వెళ్తే వెళ్ళు అంటారు. అవునే, ఎందుకొచ్చావు? మమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకొచ్చావే? అక్కడే ఉండిపోవాల్సింది. పొమ్మంటావు ఇప్పుడు? పో.